హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వారికి నరకం చూపిస్తున్నాయి. ఇంతకీ ఏ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిశాయో చూస్తే అటు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, కొత్తగూడ చౌరస్తా పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి వర్షాలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం అదరగొట్టేస్తోంది. ఇక సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజుల రామారం, సూరారం ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. ఓయూ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడుపల్లి, తుకారాం గేట్, అడ్డగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. नंबर आना कहते ఇసుక హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే నమోదవుతోంది. ఈ వర్షం నేపథ్యంలో అటు ప్రయాణికులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తోంది, అధికారులు ఏం చెప్తున్నారు, ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండే అవకాశాలున్నాయి? రేఖ, ప్రస్తుతం మనం ఫిలిం నగర్ దగ్గర ఉన్నాం. ఫిలిం నగర్ దగ్గరనైతే కుండపోత వర్షం కాదు, డ్రమ్ము పోత వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గంట నుంచి కూడా ఇక్కడ ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వెళ్ళే రోడ్ దగ్గరలో ఉన్నాం. ఈ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఒక గంట నుంచి మాత్రం ఎడతెరిపి లేని వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, మెహదీపట్నం నుండి ఈ లక్డీ కపుల్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ మీదనైతే అతి భారీ వర్షం పడుతుంది. రేఖ, ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక గంటలోనే 9.36 సెంటీమీటర్ల వర్షం కూడా పడింది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎంతటి భయంకరమైన ఉద్రిక్తమైన వరదలు కూడా ఈ రోడ్ల మీద జలమలమైపోతున్నాయి. దీంతోపాటు ఇక్కడున్న కొన్ని కుర్చీలు, బండ్లు కూడా కొట్టుకుపోయిన విజువల్స్ మనం బిగ్ టీవీ మీద చూడొచ్చు. గత గంట నుంచి కురుస్తున్న వర్షానికి నగర వ్యాప్తంగా కూడా తీరని ట్రాఫిక్ జామ్ గురైంది. ట్రాఫిక్ జామ్ని ఎప్పటికప్పుడు తీసేయడానికి అయితే ట్రాఫిక్ సిబ్బంది, దాంతోపాటు ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యాయో ఈ వాటర్ స్టాగ్నేట్ అన్నిట్లను కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవడానికి అయితే హైడ్రా సిబ్బంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఇప్పటికే అక్కడ నిలిపింది. మనకు హైదరాబాద్లో ముఖ్యంగా కూకట్పల్లిలో కూడా ఇప్పటివరకు 4.5 సెంటీమీటర్ల వర్షం పడింది. కూకట్పల్లితో పాటు బాలనగర్లో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖైరతాబాద్లో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రేఖ, దాంతోపాటు అత్యధికంగానైతే హైదరాబాద్లో షేర్లింగపల్లిలో 9.7 సెంటీమీటర్ల వర్షం పడింది. రేఖ, దీంతోపాటు ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, ఈ వర్షం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పడ్డట్టు కూడా మనకు వాతావరణ శాఖ నుంచి ఇప్పుడే ఒక రిపోర్ట్ అయితే అందింది. దీంట్లో భాగంగా తోగుట్ట, ఏదైతే సిద్దిపేట డిస్టిక్ తోగుట్ట ఉందో తోగుట్టలో కూడా 7 సెంటీమీటర్ల వర్షం పడడంతో అక్కడ కూడా అంత అతలకుతలమైనట్టు మనకు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎంత వర్షం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో మాత్రం
ఒక 2 గంటల క్రితం ఒక అర్ధగంట సేపు వచ్చి పడిపోయింది. ఇప్పుడు మాత్రం గత గంట నుంచి ఎడతెరిపి లేని వర్షం అయితే హైదరాబాద్లో కురుస్తుంది. దీంతో ఇప్పటికే హైడ్రా సిబ్బంది మాన్సూన్ ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ ఉన్నారో వీళ్ళైతే 150కి పైగా ఒక స్టాగ్నెంట్ ఏరియాస్ గుర్తించారు. వాటిలో వీరందరూ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది ఆ వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా వెంటనే మ్యాన్హోల్స్లో కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం 2 రోజులు కురిసిన వర్షానికి చూసుకోవచ్చు, ముగ్గురైతే కొట్టుకుపోయిన సంఘటన ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ, పోలీసు, వైద్య శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షం మామూలు వర్షం కాదు రేఖ, గత గంట నుంచి కురుస్తున్న నేపథ్యంలో అందరు కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లన్నీ కూడా ఒక్క చోటని కాదు, ముఖ్యంగా ఇక్కడ ఫిలిం నగర్ నుంచి చూసుకుంటే అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం ఈ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది రేఖ. పాపన్న, గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము, పగలంతా కూడా ఎండ కొడుతోంది, అదేవిధంగా సాయంత్రం కాగానే వర్షం అయితే నమోదవుతోంది. ఏంటి భిన్న వాతావరణ పరిస్థితుల కారణాలేంటి, వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారు? ఎస్ రేఖ, మీరు అన్నట్టు మనకు గత వారం నుంచి పగలంతా కూడా ఎండతో పాటు పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాయంత్రం అవ్వగానే సాయంత్రం కాలం నుండి భారీ వర్షం కురుస్తున్నట్టు ముఖ్యంగా హైదరాబాద్లో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏదైతే ఈ ఋతుపవనాలు ఉన్నాయో ఈ ఋతుపవనాలన్నీ కూడా తిరోగమనం అవుతున్నాయి అన్నట్టు. మనకు జూన్లో ప్రారంభమైన మాన్సూన్ సీజన్ అంతా కూడా ఇప్పుడు రీట్రీవల్ మాన్సూన్ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ఈ గాలిలన్నీ కూడా మళ్ళీ ఇటు ఇండియన్ ఓషన్ వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ మిక్స్డ్ వాతావరణం కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఎప్పుడైతే ఈ మాన్సూన్ విండ్లన్నీ కూడా రిట్రీవ్ అవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది. సాయంత్రం కాలం నుంచి రాత్రి వేళలో మాత్రం ఒక రకమైన ఈ క్లౌడ్ బాస్టింగ్ మాదిరిగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈ వర్షాలన్నీ కూడా కనిపిస్తున్నాయి రేఖ మనకు. పాపన్న, మనం చూస్తూనే ఉన్నాము, లాస్ట్ టైం కూడా అటు వినాయక చవితి రోజే ఎక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఆ వర్షానికి మార్కెట్లన్నీ కూడా తడిసి ముద్దాయి. ప్రయాణికులు అదేంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారు వెళ్లకుండా ఉన్న నేపథ్యంలో వారు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో మార్కెట్స్ యొక్క పరిస్థితి చూసుకుంటుంటే ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే డే అంతా కూడా ఈవినింగ్ కాగానే వాళ్ళు మార్కెట్స్ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వర్షాలు నమోదైనప్పుడు కొనుగోలుదారులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి సాహసించారు. సో అలాంటి పరిస్థితులలో అటు అమ్మకస్తులు కానీ వ్యాపారస్తుల యొక్క బాధ ఏ విధంగా ఉంది, ఈ ట్రాఫిక్ జామ్కి సంబంధించి కూడా అప్డేట్స్ చెప్పండి. రైట్, మీరు అన్నట్టు వినాయక చవితి రోజు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారులు అందరూ కూడా లాస్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు గత నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్తో పాటు ముఖ్యంగా కామారెడ్డి, మెదక్లో మాత్రం క్లౌడ్ బ్లాస్ట్ అయిపోయింది. దాంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వ్యాపారస్తులు అందరూ కూడా దెబ్బతిన్నారు. అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి హైదరాబాద్లో సాయంకాలమే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా వివిధ పనులలో నిమగ్నమై ఉంటారు. సాయంత్రం కాలంలో కొంచెం వరకు సమయం దొరుకుతున్న నేపథ్యంలో ఖాళీ సమయంలోనే వాళ్ళు బయటకి షాపింగ్ కానివ్వండి, వేరే వ్యాపారాలకు ఏదైనా షాపింగ్ చేయడానికి వివిధ వస్తువులు తీసుకోవడానికి వెళ్తారు. ఇంకొకటి, ఇప్పుడు రానున్న సీజన్ దసరా నేపథ్యంలో దసరాకు భాగంగా కూడా ఇక్కడ అన్ని షాపింగ్స్ కలకలాలు ఆడాల్సిన ఉన్నప్పటికీ కూడా ఈ వర్షాల కారణంగా అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. దాంతోపాటు ఈ మాన్సూన్ రిట్రీవ్ ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా గత వారం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తులకు ప్రత్యేకంగా సెల్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తూ కూడా వాళ్ళకు అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా సాయంత్రం కాలం బయటకు రావటం లేదు. మీరు అన్నట్టుగా వ్యాపారాలన్నీ కూడా తక్కువ ఉన్నాయి. దాంతోపాటు ట్రాఫిక్ జామ్ విషయానికి వస్తే, ట్రాఫిక్ జామ్ ఈ ప్రతిసారి సాయంత్రం కురుస్తున్న నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళ్ళే సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పట్లేదు. కానీ గుట్టిలో మెల్లి నయం అన్నట్టు కూడా మనకు హైడ్రా వచ్చిన నేపథ్యంలో హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొన్ని ప్లేసెస్ను వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే నగర వ్యాప్తంగా కూడా ఒక 150 ప్లేసెస్ను వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలను గుర్తించారు. ఎక్కడైతే ట్రాఫిక్ బాగా నిలుస్తుందో అక్కడక్కడ ముందస్తు జాగ్రత్తగానే ముందుగానే చిన్నపాటి వర్షం పడుతున్నదనే సూచన రాగానే ఈ హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసి ఎక్కడైతే ఈ వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో అక్కడ
వెంటనే వాళ్ళకున్న పనిముట్లతోటి ఆ మ్యాన్హోల్స్ అన్నిట్లను కూడా క్లీన్ చేస్తూ వాటర్ నిల్వకుండా చేస్తున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ కష్టాలు మాత్రం కొంత మేరకు తగ్గినట్టు చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ పాపన్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. అటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వారికి అయితే నరకం చూపిస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. అటు మాధాపూర్ కానీ, గచ్చిబౌలి, రాయదుర్గం, అదేవిధంగా కొండాపూర్, కొత్తగూడ చౌరస్తా ఈ ప్రాంతాలలో ఎక్కువగా వర్షం నమోదవుతుంది. అదేవిధంగా అటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తోంది. అటు సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజుల రామారం, సూరారం ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం అయితే కురుస్తోంది. ఇక ఓయూ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. ఈ వర్షం దాటికి ఇంటికి వెళ్లే ఉద్యోగస్తులంతా కూడా అటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంతవరకు అయితే హైడ్రా అయితే అన్ని ట్రాఫిక్ జామ్లన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ వాహనదారులు సాఫీగా వెళ్ళడానికి ఒక రూట్ని అయితే క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా అటు వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ మ్యాన్ హోల్స్ దగ్గర కూడా కొంతమంది సిబ్బందిని కూడా అరేంజ్ చేస్తున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. ఈ వర్షాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అటు హైడ్రా కూడా తన వంతు సహాయం అయితే చేస్తోంది.